అంటే ఇది x to the power n అవుతుంది, x to the power of n plus 1 by n plus 1. వీడికి బ్రాకెట్ క్లోజ్ చేయి, వీడికి క్లోజ్ చేయి. అయితే ఇంకా నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 1 by n plus 1 ఇంటూ ఎక్స్. ఈ n plus 1 ఏం చేస్తామంటే n plus 1 c1 గా రాసుకో. n plus 1 n plus 1 c1 గా బైనామియల్ కోఎఫిషియంట్ గా చేంజ్ చేసుకోండి. ఎట్లా అంటే చూడండి, ఎందుకు రాసుకుంటామంటే ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చే ఈ టర్మ్స్ అన్ని కూడా అప్పర్ నెంబర్ బైనామియల్ కోఎఫిషియంట్ లో అప్పర్ నెంబర్ n plus 1 వస్తుంది కాబట్టి ఇది కూడా ముందు రాసుకో. ఎందుకు ఈ విధంగా రాసుకుంటున్నామంటే ఇంక సూత్ర రూపంలోకి తెచ్చుకోవాలి మనం అంతా నిదానంగా. ఇక్కడ n plus 1 c1 రాస్తాం, n plus 1 c1 ఇంటూ ఎక్స్. ఏ విధంగా రాస్తున్నామంటే ఇది nc1 is equal to n ఫార్ములా. బైనామియల్ కోఎఫిషియంట్ లో లోయర్ నెంబర్ 1 ఉన్నప్పుడు అప్పర్ నెంబర్ ఏముంటే అదే వస్తుంది. దాని ప్రకారం nc1 ఈక్వల్ టు n రాయచ్చా? ఇక్కడ సపోజ్ ఇక్కడ నాకు రైట్ హ్యాండ్ సైడ్ n plus 1 ఉంది. n plus 1 ఉన్నప్పుడు ఏం రాయొచ్చు నేను? n plus 1 c1 అంటే n ప్లేస్ లో n plus 1 రాస్తాను. అర్థమైంది ఆ సూత్రం ప్రకారం. కాబట్టి n plus 1 c1 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్లస్ ఇది n plus 1 ఇంటూ n by 2 into 1 ఏ ఫార్ములా? nc2 ఫార్ములా. ఇది nc2. ఇక్కడ ఈ న్యూమరేటర్ లో బిగ్గెస్ట్ నెంబర్ చూడండి, పెద్ద సంఖ్య ఏదంటే n plus 1 కదా. n plus 1 నాట్ nc2, n plus 1 బిగ్గెస్ట్ నెంబర్ ఇదే n plus 1 c. ఇక్కడ డినామినేటర్ లో బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 2, n plus 1 c2. అవుతుందో లేదో చూడు, nc2 సూత్రం ప్రకారం అవుతుందో లేదో చూడు. ఇది n plus 1 c2 ఈజ్ ఈక్వల్ టు అంటే nc2 సూత్రం ప్రకారం అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ రావాలా? ఇది అట్లే రాయి, ఇక్కడ అప్పర్ నెంబరు. ఇంకా దీంట్లో ఎన్ని ఫ్యాక్టర్స్ 2 రావాలంటే దీంట్లో ఒకటి తగ్గించి రాయి. n plus 1 minus 1 plus 1 క్యాన్సల్ అయిపోయి ఎన్ని మిగిలిన n ఇంటూ n plus 1 by 2 into 1 లోయర్ నెంబర్ డినామినేటర్ లో రాయి, అప్ టు 1 వరకు తగ్గించుకుంటాము. సో దీన్నే n plus 1 ఇంటూ n, ఈ రెండు పోతాయి క్యాన్సల్ అయిపోయి, by 2 into 1 n plus 1 c2 గా రాసుకోవచ్చా? ఇది ఇంతకు మునుపు ప్రాబ్లమే. ఇది ఈ ప్రాబ్లం